దీన్ని ఇలా సో ఇలా బాగా కాల్చుకోవాలి దీన్ని పొయ్యి మీదే, స్టవ్ మీద. మనకి పొయ్యి ఉంటే నిప్పుల మీద కాలుస్తామండి. ఇది నిప్పుల మీద అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో మనకి సిటీల్లో పొయ్యి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి సో ఫైనలీ ఇలా కాలాలి. బాగా కాలింది. తర్వాత దీని మీద ఉండే బ్లాక్ అంతా తీసేసుకోవాలి. తీసేద్దామా? సో ఫుల్గా అంతా ఇలా తీసేసుకోవాలా. ఓకేనా? నల్లగా ఉండేది మాడింది కదా, దీన్ని తీసేస్తే ఓకే. తర్వాత ప్రాసెస్ చూద్దామా? ఇది బాగా ఫ్రై అయింది అంటే స్టవ్ మీద కాల్చుకున్నాం. దీన్ని పైన బ్లాక్ తీసేయాలండి. ఇలా తీసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ అంటే మరీ మెత్తగా కాదు, కొద్దిగా ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలంటే సాతాలండి. తర్వాత కొద్దిగా జీలకర్ర అందుకు తెలుసు అనుకుంటా. తెల్లగడ్డ, వెల్లుల్లి అంటారు కదా, అదన్నమాట. దీన్ని బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్గా. రెండు చిల్లి, ఒక ఆనియన్, రెండు చిల్లి ఆనియన్, ఇది కూడా కొంచెం బ్రౌన్ అవ్వాలి. బ్రౌన్ నుంచి కాబట్టి బాగా టేస్ట్ వస్తుంది. అప్పుడు ఫ్రై అయినట్టుంది, హాఫ్ ఫ్రై అయింది. ఇప్పుడు టమాటో వేసుకున్నాం. కలర్ కోసం చిటికెడు పసుపు వేద్దాం. అప్పుడు కొంచెం మిక్స్ చేసి ఒక 2 minutes వదిలేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, పూర్తి ఫ్రై అవ్వలేదండి, ఇంకా కొద్దిగా అవ్వాలా. సో ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం. సరిపోయేటంత ఉప్పు వేసుకున్నాం. ఇది అయిపోయి వచ్చింది, ఇంకా 2 నిమిషాలు పెడితే అయిపోద్ది. అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనము వంకాయ కాల్చుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని వేసి మిక్స్ చేద్దాం అంతే.
ఫైనల్గా కొత్తిమీర. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాం. సర్వ్. ఫైనలీ టేస్ట్ చేసే సమయం వచ్చింది. అబ్బా, కాలిపోద్ది వేడి అన్నం. ఆహా, అందరికీ నోట్లో ఊరుతుంది కదా.